చిత్తు పేపర్ జగిత్యాల జనగర్జన అనేటటువంటిది ఒక టైటిల్ చూడొచ్చు. రేవంత్ చేతిలో కాంగ్రెస్ అధిష్టానం బందీ. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి జీవన్ రెడ్డి గారు ఏదో నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నాడు యేసుప్రభువులాక. రేవంత్ చేతిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బందీ అయిందంట. మరి నీవేడ బందీ అయినావు జీవన్ రెడ్డి గారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్లో పోయి బందీ అయినావు. నువ్వు పెద్ద మనిషి అయినావు, కనీసం అవగాహన ఉండాలి. ఏదో పెద్ద మనసులో సామెత చెప్తుండ్రి, వద్ద మ్యాటర్ లేనోడు ఇద్దరిని బేరం చేసిండంటే అట్లున్నది. నీకే దిక్కు లేదు. వరుసగా 3 సార్లు నిన్ను జగిత్యాలలోనే మట్టి కరిపించిండ్రు. ఓడిపోయినావు. ముఖం మేడ పెట్టుకోలేదు తెలవక గొంతెమ్మ కోరికలు కోరి నాకు మంత్రి పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి రకరకాల నాటకాలు చేసి ఏది కుదరకపోవడంతో ఈరోజు బీఆర్ఎస్ చెంతకు చేరి ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏడబంది అయినవు మరి నీవు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ బాస్కు గులాంగిరి చేస్తున్నావు. మిత్రులారా, పెద్దలు జీవన్ రెడ్డి గారు సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు. అదే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఆయనను బుజ్జగించడానికి పలుమార్లు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కావచ్చు, మంత్రులు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా చాలామంది మంత్రులు కూడా శ్రీధర్ బాబు స్వయంగా జీవన్ రెడ్డి గారి ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళి జగిత్యాల ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఒప్పుకోలేదు. మరి ఈయన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసిండా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఊడిగం చేసుకుంటే ఆయన ఫామ్ హౌస్ కోయండి సిగ్గు లేకుండా. అంటే ఎవడు ఎవనికి బందీ అయింది అనేటటువంటిది ఇక్కడనే అర్థమవుతున్నది. జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇదంతా బందీ కాదు. నీవు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బందీ అయినావు, గులాంగిరి చేస్తున్నావు. నీది ఒడిచిపోయిన శకం. ఏదో చింతచెట్టు కింద ఇంకొక మొక్కని మొలవనిదని ఒక సామెత ఉన్నది. ఆ రకంగా జగిత్యాలలో 40 ఏళ్ల నుంచి రాజకీయం చేసుకుంటా ఒక్క సెకండ్ క్లాస్ లీడర్ని కూడా ఎదగకుండా అణిచివేసినటువంటి దుర్మార్గునివి నువ్వు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోతున్నావు కాబట్టి ఈ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఒక్కరిని కూడా రాజకీయంగా ఎదగనిచ్చినావా? ఈ రకంగా ఇంత నియంత విధంగా జీవన్ రెడ్డి గారు తన వ్యవహారాన్ని చేసిండు. కాంగ్రెస్ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. ఇండియా కూటమి విచ్ఛిన్నమే ఆయన లక్ష్యం. రాహుల్ని ప్రధాని కాకుండా చేసిండంట. ఇంత దిగజారి మాట్లాడుతున్నావు అంటే ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి మాట్లాడుతున్నావు మాకు అర్థమవుతున్నది. జీవన్ రెడ్డి నీకు అర్థమైతలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన ఇంట్లోనే సక్కాలేదు. ఆయన రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డనే వీళ్ళు దొంగలు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు అవినీతి పరులు అని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతున్నది. వాళ్ళకే దిక్కు లేదు, బిడ్డకే దిక్కు లేదు. ఏదో కేసీఆర్ సామెత చెప్తుండే, కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి ఏదో బంగారు గాజులు చేపిస్తానన్నాడట. అట్లా ఆయన బిడ్డనే సక్కా చూడక ఇంట్లోకి వెళ్ళి మెడలు పెట్టి బయటికి దొబ్బేసిండ్రు. ఇక నిన్ను ఏ రకంగా చూసుకుంటారో చూడవచ్చు. ఇక నువ్వు దేనికి పనికిరావు నేను చెప్తున్నా కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. పెద్ద మనిషి అయినా ఆయనకు శాతం అయితే లేదు. నీది కూడా సేమ్ పరిస్థితి. ఇద్దరు కూడా సమకాలీకులు. నీవు ఏం చేయాలంటే ఏం చేస్తావంటే భవిష్యత్తులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చేదోడు వాదోడుగా వండుకుంటా ఆయన ఫామ్ హౌస్లల్లో వాకింగ్ చేయడానికి దోస్తానా ఆలుగడ్డలో ఉల్లిగడ్డలో ఎల్లిగడ్డలు బీకడానికి నువ్వు కొంత ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటావు. అంతకని ఇంకా నీ వల్ల ఏమీ కాదు. నీది ఒక ముగిసిపోయిన అధ్యాయం. నీవేం చిన్నపిల్ల అని కావు. 75-80 ఏళ్ళకు దగ్గర ఉన్నావు. ఇంకేం సాధిస్తావు నీవు దాంట్లో చేరి? కాంగ్రెస్ పార్టీ నేతలకి అపాయింట్మెంట్లు దొరకట్లేదంట. అవసరాల కోసమే ఆయనకు ఢిల్లీ నాయకత్వం వంతపడుతున్నది. ఈ దేశంలో ఎవడవునన్నా కాదన్నా సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీకు కూడా తెలుసు ఆ విషయం. ఎవడు ఏదన్నా మాట్లాడడానికి ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. నీవు పోయి గులాంగిరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఊడిగం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని శంకిస్తున్నావంటే ఏం చెప్పాలి చెప్పండి. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర కాంగ్రెస్పై దండయాత్ర అనంట. జైత్రయాత్ర కానీ ముందు మీ ఇంట్లో సంసారం సక్కా పెట్టుకోండి.
కల్వకుంట్ల కవితమ్మకు సమాధానం చెప్పండి. మీరు దొంగలు లంగలు కాళేశ్వరం పేరు మీద వందల వేల కోట్ల కుంభకోణం చేసినారని చెప్పి ఆమెనే చెప్తున్నది. జగిత్యాలలో సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఇక వీళ్ళంతా గిదే ఊడిగం చేస్తుంటారు. జగిత్యాల సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి మంత్రులు సిల్లి రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ జగిత్యాలకు వస్తున్న రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తారంట. బరాబర్ వెళ్తాడు. ఎందుకు వెళ్ళొద్దు? ఆయనలోకి ఏం ఫామ్ హౌస్లో వండుకుంటలేడు కదా, ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నాడు. కొత్త ఏమున్నదే? ఏదో బిడ్డగాన కాళ్ళుని మీద మొత్తుకున్నట్లు మీ సభ అటర్ ఫ్లాప్ అవుతుంది అనేటటువంటి దురుద్దేశంతో భయంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు అడ్డుకున్నాడు? ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకునాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన వల్ల అయ్యేదేముంది? ఆయన వల్ల ముడ్డే లేస్తలేదు. ఫామ్ హౌస్లో ఇద్దరు పట్టుకొని నడిపిస్తున్నారు. ఆయనతో ఇంకేమవుతుంది? ఆయనను ఎవడు అడ్డుకుంటాడు? ఎందుకు అడ్డుకుంటారు? ఇది మొత్తం ఒక సెంటిమెంట్ను రగిలించి భవిష్యత్తులో పార్టీని బతికించుకోవాలనేటటువంటి తప్పితే ఇంకోటి ఏం లేదు. 2.5 ఏళ్ల నుంచి మేడిగడ్డకు వెళ్లేందుకు సీఎంకు సమయమే లేకుండేనా? కేసీఆర్ బహిరంగ సభ ఇక్కడ ఉన్నప్పుడే ఆయన అర్జెంటుగా మేడిగడ్డకు పోయే పని పడిందా? బరాబర్ వెళ్తాడు. మీరు చేసినటువంటి లంగతనాన్ని దొంగతనాన్ని మీరు చేస్తున్నటువంటి గత 10 ఏళ్ళు చేసినటువంటి అన్నీ ఎండగట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి ఎందుకు వెళ్ళొద్దు మేడిగడ్డకు? 1,00,000 కోట్లు కట్టి కాళేశ్వరం కడితే అది 3 ఏళ్ళు కాకుండా ముందే కుప్పగూలిపోయింది. బరాబర్ వెళ్తాడు. మరి మీకెందుకు అంత భయం పట్టుకున్నది? ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం తాబిదారులే. ఆత్మగౌరవం కోసమే నేను పార్టీ మారుతున్నా. పదవి కాంక్ష లేదు కాబట్టే విపక్షంలోకి వెళ్తున్నా. మేడిగడ్డ అన్నపూర్ణ దాన్ని పక్కనెట్లా పెడతారు? కాంగ్రెస్ వచ్చాక ఒక్క హామీని నెరవేర్చలేదు. కాంగ్రెస్ అన్ని హామీలు నెరవేర్చింది కానీ నీ గొంతెమ్మ కోరికలను మాత్రం నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి నీ గొంతెమ్మ కోరికలను మాత్రం నెరవేర్చలేదు. కాంగ్రెస్ వచ్చాక ఒక హామీ నెరవేర్చలేదంట. కేసీఆర్తోనే తెలంగాణ పునర్నిర్మాణం కనీసం చెప్పడానికి సిగ్గుండాలి. 10 ఏళ్ళు మిగులు బడ్జెట్తోని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నీవు కూడా ఉన్నావు. రాష్ట్రాన్ని ఇస్తే 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 8.5 లక్షల కోట్ల అప్పు చేసి శాతగాక నింద తిని ఫామ్ హౌస్లో బొక్కబోర్రం అనుకుంటున్నాడు. ఆయన వాళ్ళు ఇంకేమవుతుందంట? ఆయన వాళ్ళు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అంట. ఆయన చిన్నపిల్లగాడు అవుతున్నాడు. రోజు రోజుకి నువ్వు ఇంకా చిన్నపిల్లగాని అవుతున్నావు. ఇట్లా ఒక్కొక్కడు రివర్స్లో వలసలు. అధికార పార్టీని కాదని బీఆర్ఎస్ వైపు అడుగులు. జీవన్ రెడ్డి బాటలో నడిచే యోచనలో మరికొందరు సీనియర్లు. జగిత్యాల చొప్పదండి సహా కరీంనగర్లో పార్టీకి బీటలంట. రివర్స్లో వలసలంట. ఏమొద్దు, నేను ఒకటే చెప్తున్నా. కవితమ్మ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు కదా, ఆయన బిడ్డను ఒకదాన్ని ఆ పార్టీలకు రమ్మానండి చాలు, సరిపోతుంది. ఎవడో దిక్కుమాలినోడు, ఎవడో గతి లేనోడు ఆ పార్టీలకు పోతుంటారు అంతే. అంతకన్నా ఎక్కేం లేదు. మనం చూసినాం గతంలో సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేసి మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో పోయి మీటింగ్లు పెడితే ఆడ సర్పంచులను వార్డు మెంబర్లను కలుపుకొని ఈడే పెద్ద నాయకుడు వాడే పెద్ద నాయకుడు అని చెప్పి గప్పాలు కొట్టిండ్రు కదా. అట్లున్నది ఇప్పుడు కూడా మీ పరిస్థితి. ఏమవుతుంది ఆ జీవన్ రెడ్డి వల్ల? ముగిసిపోయిన శకము వరుసగా 4 సార్లు 5 సార్లు ఓడిపోయింది. ఇంకా ఆయన వాళ్ళు ఇంకేమవుతుంది? ఏమన్నా అయితే 2023లో అయ్యేది ఉండే, 18లో అయ్యేది ఉండే, 14లో అయ్యేది ఉండే, తర్వాత జరిగినటువంటి పార్లమెంట్లో కూడా అవకాశం ఇచ్చింది, అప్పుడే అయ్యేది ఉండే. అప్పుడు కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఎవరు రాడు ఆ పార్టీకి. ముగిసిన శకం. కేసీఆర్ భయం 2వ విడత పెట్టుబడి సాయం అంటే ఇక మొత్తం కేసీఆర్కి భయపడే. ఆయన ఫామ్ హౌస్లో వండుకున్న ఆయనకు భయపడే మొత్తం ఇస్తున్నారు. లేకపోతే ఇయ్యరు. సిగ్గుండాలే చెప్పడానికి.